ఈసారి మూలం సంతలో మా డీడీ నేషనల్స్ దేశీ రైస్ భోజనం అయితే ఏర్పాటు చేయలేదు. చాలామంది ఓన్లీ ఆ దేశీ రైస్ భోజనం గురించే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈసారి స్టాల్స్ వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడ్డారు. నాగమణి గారికి మా గ్రామ భారతి సిఎస్ఆర్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈసారి చాలామంది స్టాల్స్ వాళ్ళు, ఉత్పత్తిదారులు, వినియోగదారులు కేవలం నాగమణి గారి డీడీ నేషనల్ భోజనం కోసమే వచ్చారు. ఇక్కడ నాగమణి గారు పెట్టిన కారణంగా వేరే వాళ్ళు చూడడం జరిగింది. చాలా ఇబ్బంది పడ్డారు. నెక్స్ట్ నాగమణి గారు ఖచ్చితంగా భోజనం పెట్టాలని మా గ్రామ భారతి సిఎస్ఆర్ వాళ్ళు కోరుచున్నాం. అందరూ అదే అడుగుతున్నారు. ఏంటి మేడం? పెట్టుకోండి, అందులో 2 మొదలెట్టి టోకెన్ ఇచ్చేసుకున్నారు. అవునా? మా ఆకాశ్ బాబు భోజనం లేదు నాకు ఉంది, కానీ మేమైతే మీకు సాయంత్రం దాకా పెడతాం కదా. మీ ఎవరన్నా బాగా తినేవాళ్ళు. కాదు ఇసే సరిపోలేదా? థ్యాంక్ యూ సార్. మీరు పట్టించుకున్న కమ్మగా తిన్నప్పుడు ఎలా ఉండేదనిపిస్తుంది. ఆ తర్వాత పర్వ చక్కగా అయిపోయింది. అస్సలు బాగుంటుంది. తినప్పుడు ఇయ్యాలైతే అస్సలు తిరుగుతుంది. ఇయ్యాలి అయిపోయాయి, అసలు సరిపోలేదు. పులిహోర కర్డ్ రైస్ పెట్టారంట సగం మందికి, అది సగం హాఫ్ మెంబర్స్కే అయిపోయింది. తర్వాత ఇంకొకటి ఏదో రైస్ ఉంది, అది ఏంటో నాకు అర్థం కాలేదు. సాంబార్ రైస్. నాకు ఆ 2 ఐటమ్స్ వచ్చినాయి. అది రెండోసారికి వెళ్ళేసరికి అందులో కూడా ఒకటైతే లాస్ట్ మిగిలితే లాస్ట్ అమ్మకి వేయించుకొని వచ్చాను. అమ్మలు రోజు ఇక్కడే ఉంది, మళ్ళీ అమ్మది అమ్మ రావచ్చు, నేను మిగిలికి వస్తాయి. మీరు మాత్రం దగ్గర చూసరికి అమ్మ అదే అంటుంది, ఈ బాబు పెట్టడం బాగుంది, అదే నువ్వు వస్తే అదే గుర్తొస్తుంది, భోజనమే గుర్తొస్తుంది. బాగుండేది అమ్మ, అన్ని తప్పకుండా అమ్మ బలిదేలనే అప్పుడు బలిదేలనే అనుకునేవాళ్ళు. మీరు మారుకున్నారు, అసలు ఎందుకు మారుకున్నారు? పెట్టట్లేదు. మాకు అమౌంట్ అది సెట్ అవ్వట్లేదు మేడం. ఆ ప్రైస్కి దేశీ రైస్ నుంచి ఆయిల్ కానీ కారం కానీ అన్నీ ఆర్గానిక్. అమౌంట్ ఏమో నార్మల్గా బాగున్నారా? అవునా? నెక్స్ట్ టైం మీరు ఇక్కడ భోజనం సంబంధించిన ఆలోచన చేయండి. ఓకే సార్. అందరు మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు, నాగమణి గారి భోజనం కాదా, ఈసారి నాగమణి గారి భోజనం కాదా అంటున్నారు. నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా ఇక్కడ భోజనాన్ని ఏర్పాటు చేయాలి. ఓకే సార్. ఓకేనా మేడం? ఓకే సార్.